అన్న ఏమవుతారా మీరు వైష్ణవి గారికి? మీరు ఏమవుతారు? వైష్ణవ్ గారికి నేను తాతయ్యనవుతాను. మా ఊరు కన్నాపురము. మేము వాళ్ళ ఇంటికి అమ్మాయిని ఇచ్చినాము, మా మనరాళ్ళు ఇక్కడికి ఇచ్చినాము. కాబట్టి మేము కూడా ఇక్కడ బంధువులేమే. కానీ ఒక అమాయక పిల్లల్ని అంతం చేసినటువంటి రాక్షసునికి మరణశిక్ష అంటే తక్కువనానికి. ఎందుకు తక్కువ అంటే ఒకసారి మరణించిపోతాడు. కానీ ఒక ప్రపంచానికి ఒక అమ్మాయిని అన్యాయం చేసి ఒక అమ్మాయిని చంపినటువంటి ఒక అమ్మాయి చనిపోతే ఎన్ని జీవితాలకు అనార్థం దారితీసిందో, అది అనవసరంగా ప్రేమించినా పెళ్లి చేసుకుంటా అని చెప్పి అమ్మాయి ఇంటికి వచ్చి బంధువులందరిని బోర్లేసి బంధువులను దూరం కొట్టేసి వాడు అనవసరంగా అమ్మాయి ప్రాణానికి ఒక ఆదర్శ పిల్ల, మంచి బుద్ధివంతురాలు, యూట్యూబ్లో మంచి పేరు తెచ్చుకునే పిల్లని మరి అన్యాయంగా అంతం చేసినందుకు, అంతమంటే నరరూప రాక్షసుడిగా అంతం చేసినాడు. తల్లిదండ్రులు ఉండంగా అంతం చేసిండు. వానికి శిక్ష ఏంటంటే బాబు ఒకటి ఏంటంటే నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు ఒకటి బేటీ బచావో బేటీ పడావో. ఇవాళ ఆడితే దొరుకుతలేదు. వానికి ఆ దుర్మార్గునికి ఆ యొక్క అమ్మాయి దొరికినందుకు సంతోషపడి ఆ బామ్మ పట్టుకొని బతకాలి. బతికి పిల్లలు కానీ సంసారం సాధించి ప్రపంచంలో కీర్తి తీసుకురావాలి. కానీ వాడు కన్నా మాతృభూమికి అన్యాయం చేసి ఆ యొక్క అమ్మాయిని అనవసరంగా నేను ప్రేమించి పెళ్లి చేసుకొని చెప్పి వాళ్ళ అత్తగారికి వచ్చి అక్కడ ఉండి అర్ధరాత్రి పూట అమ్మాయిని అంతం చేసినందుకు వానికి ఎన్ని ఉరిశిక్షలు ఇచ్చినా తక్కువని. మానవ దృక్పథంగా అటువంటి రాక్షసులు భూమి మీద ఉండకూడదు. ఒకవేళ ఉన్నా ఆడి జాతికి అన్యాయం జరుగుతుంది. అటువంటి దుర్మార్గునికి ఎటువంటి శిక్షలు ఇవ్వవలసిందిగా మేము ప్రభుత్వాన్ని. ఇక్కడ ఓన్లీ కట్నం కోసమే అంత జరిగింది అనుకోవచ్చు. అంటే ఫస్ట్ కట్నమే అడగలేదు. అటువంటి అపరిచితులు, అటువంటి దుర్మార్గ క్యారెక్టర్ గల మగవాళ్ళు ఈ ఆడిదానికి ఇటువంటి అన్యాయం జరగద్దు అని చెప్పంటే వానికి మన కానూన్ ప్రకారంగా, గవర్నమెంట్ కానూన్ ప్రకారంగా వానికి మరణ శిక్షణ తప్ప ఇంకా వేరే మార్గాలు ఏమి లేవు. వానికి అటువంటి శిక్షలు ఇస్తేనే మళ్ళా తర్వాత ఆడదానికి బతికే అవకాశం ఉంటుంది. మోసాలు జరగద్దు అని చెప్పంటే వానికి దుర్మార్గునికి ప్రభుత్వం, గవర్నమెంట్ కానూన్ ప్రకారంగా వానికి ఎంత పెద్ద శిక్షణ వేయడానికి తక్కువడానికి, మరణ శిక్ష కూడా వేయడానికి యావజీవకారక శిక్ష. కానీ వాడిని మాత్రం బతకడం మాత్రం కరెక్ట్ కాదు. వాడిని ఫ్రీగా ఇచ్చిపెట్టడం కరెక్ట్ కాదు. మళ్ళీ ఎంతో మంది అమాయకులని మోసం చేసి వాడు దెబ్బతిస్తారు కాబట్టి వానికి ఏం శిక్ష చేసినా తక్కువ. అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక్కున్నారా? ఏం చెప్తా ఉన్నారు పోలీసులు? అతనికి శిక్ష పడుతుందా అని చెప్పి మీరు అడిగే ప్రయత్నం చేశారు? అక్కడ పోలీసు వారు పడుతుంది, పోలీసు శిక్ష ఇస్తాము, చట్ట ప్రకారంగా కానూన్ ప్రకారంగా మీరు శిక్ష ఇస్తాము, అతనికి పెద్ద శిక్ష ఇస్తాం, మరణ శిక్ష ఇస్తామయ్యా, మీరు బాధపడకుండా అని చెప్పి పోలీసు వారు అంటున్నారు. కాబట్టి అన్న ప్రకారంగానే మనకి శిక్ష జరగాలి. చాలా మంచిది అమ్మాయి. అంటే ఎన్ని సంవత్సరాలు వీళ్ళకి పెళ్ళి? అంటే వీళ్ళ ప్రేమ కావచ్చు, పెళ్లి కావచ్చు, ఎన్ని సంవత్సరాలు? 10 నెలలు 9 నెలలు అవుతుంది. మాకు సుఖ తెలియదు, మాది భీమగలం. ఎట్లా ఆడిని తెచ్చి వాళ్ళ అమ్మ నాన్న కొడితే ఇక్కడికి వచ్చి ఉన్నాడట, అంతే. ఇక్కడ పెళ్లి చేసిన తర్వాత అల్లుడిని ఇంటి దగ్గరనే పెట్టుకున్నారు. ఇంటి దగ్గరనే వాళ్ళ అమ్మ నాన్న ఎలా కొడితే ఇక్కడికి వచ్చి ఉన్నాడు. అదే ఇక్కడే ఉంటున్నాడు ఇక అన్ని రోజులు. అంటే మంచిగా ఉండే అమ్మ, అంటే గత వారం నుంచి చాలా ఇబ్బందిగా పెడుతున్నాడు, అంతకుముందు బాగానే ఉండే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అట్లా అసలు ఏం జరిగిందమ్మా? తెలియదు ఇక నాకు. అంటే ఎట్లా చూస్తారా ఈ ఘటన? నిజంగా అంటే చలాకి మంచిగా ఉండేటువంటి వ్యక్తి ఉంటే ఆయనకి ఊరేయాలి, ఊరేస్తేనే బాగుంటుంది. ఇంకో అమ్మాయికి ఇట్లా జరగదు. ఇట్లా బాగా మందికి జరుగుతున్నాయి కదా. అమ్మాయికి ఇట్లా జరుగుతుంది, వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న ఉండగా చంపేసిండు అంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలి. వాళ్ళు ఇంకా వాళ్ళ అమ్మతోటి బాగా టార్చర్ అట. కట్నం తీసుకురా వేధింపులు. ఇక ఆనికి వేధింపే వరకు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ఈ అమ్మాయిని చేసిండు అన్నట్టు. అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళక ముందు నుంచి బాగానే ఉన్నారంట. వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి కూడా ఈమెను ఇక్కడ ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తాడు. నిజమేనంటే మొత్తం తల్లి అవునట, అదే చెప్తుండ్రు. అమ్మాయి వాళ్ళ అమ్మతోటే చనిపోయింది అంట, చంపేసిండు అడిగా. ఫస్ట్ అమ్మతోటి మాట్లాడలేడు, మాట్లాడిన నుంచి ఆమె చెప్పిన కొద్దీ ఇక ఈడు అది చేసిండు అన్నట్టుగా. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు కానీ నన్ను ఊరేయ్యిండ్రు. ఇంకో అమ్మాయికి జరగదు, ఇట్లా జరిగేటట్టు చేయొద్దు. ఇప్పుడు వాడు చంపేసి వెళ్ళిపోయిండంటే ఇంకోళ్ళకి అదే అలవాటు అవుతుంది కదా. అన్ని నడి బజార్లో ఊరేస్తే ఇంకోళ్ళకి భయం పడుతుంది. అమ్మాయిలను కొట్టడానికైనా తిట్టడానికైనా భయం అవుతుంది. మీరు దయచేసి అది చేయండి.